నమస్తే నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయంలో రైతుకు అత్యంత కీలకం విత్తనం. అలాంటి విత్తనంపై మొట్టమొదటిసారిగా 1966లో చట్టాన్ని రూపకల్పన చేసింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు చట్టంలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో రైతులు విత్తనాల నాణ్యతలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వచ్చింది. అలాంటి క్రమంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు కొత్త విత్తన చట్టం ముసాయిదాను ప్రకటించింది. కానీ ఈ చట్టంపై అనేక విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ కొత్త చట్టంలో ఏముంది, ఇది ఎవరికి మేలు చేస్తుందన్న అంశాలపై చర్చించడానికి ఈ లైవ్ డిస్కషన్లో పాల్గొంటున్న తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారికి, విత్తన కమిటీ సభ్యులు న్యాయ నిపుణులు సుల్కుమార్ గారు, బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారు, వీరితో పాటు తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్ గారు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి కె జగన్నాథం గారితో పాటు రైతులు లైవ్లో ఉన్నారు. ఈ లైవ్లో పాల్గొంటున్న అందరికీ నమస్తే. ఇక ఈ లైవ్లో డిస్కషన్లోకి వెళ్లే ముందుగా ఈ విత్తన చట్టం గురించి రైతులు ఏమంటున్నారు, వారి అభిప్రాయం గురించి ఒక చిన్న వీడియో చూద్దాం. 2025 విత్తన చట్టంలో అయినా పరిహారం మంది వెసులుబాటు ఇచ్చారంటే లేదు. ఇక్కడ చాలా లొసుగులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి విత్తన చట్టం ఉండాలి. ఆ రాష్ట్రాల పర్యవేక్షణ విత్తనాలు అమ్మాలా. ఆ యొక్క భూసారానికి, ఆ వాతావరణానికి తగిన విత్తనాలు ఉత్పత్తి జరిగి రైతులకు విక్రయించే ఒక నూతన చట్టంలో ఈ మార్పులు తీసుకురావాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే రైతులు అభిప్రాయ సేకరణ, రైతు సంఘాలు, ప్రజా సంఘాల అభిప్రాయ సేకరణ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కార్పొరేట్ సంస్థలకి లాభాలు చేకూర్చే విధంగా ఇవాళ అమెరికా ట్రేడ్లతోనే ఒప్పందం చేసుకుని ఈ కొత్త విత్తన చట్టం తీసుకొస్తుందనే అనుమానాలు ఇవాళ వ్యక్తమవుతున్నాయి. ఏదైతే రాష్ట్ర భాషలు ఉన్నాయో ఆ భాషలకు తర్జుమా చేసి స్థానిక రైతాంగానికి క్షేత్రస్థాయిలో ఈ ముసాయిదాను పంపిణీ చేస్తే చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి ఈ పరిస్థితిలో ఈ విత్తన చట్టాన్ని తెలిసిన పరిస్థితి అయితే గ్రామసీమల్లో లేదనేది మేము రైతు సంఘంగా భావిస్తాం. నకిలీ విత్తనం ఇచ్చినప్పుడు దాన్ని నిర్ధారించి రైతుకు నెలలోపు నష్టపరిహారం కట్టించే విధంగా సుతా ఆ చట్టంలో పొందుపరిచి ఉండాలి. విత్తనాల నుండి సపరేట్ అయిన చట్టం తీసుకొని రావాలి. అమ్మినవాడి షాప్ సీజ్ చేసి అతనికి 2-3 సంవత్సరాలు జైలు శిక్ష పడితే గానీ మనకి ఇది ఆగదండి. గజగజ ఉనికేటట్లు చట్టం ఉండాలి. లైసెన్సులు క్యాన్సిల్ చేయాలంటున్నారు, అదేవిధంగా జైలు శిక్ష ఉండాలంటున్నారు. తెలిసి తెలియని వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకి నచ్చిన విత్తనాలు ఇస్తున్నారు, అది తెచ్చి మేము ఉపయోగిస్తుంటే అవి లాస్ట్ లో ఫలితం కనిపించట్లేదండి. 1,00,000 రూపాయలు జరిమానా వేసి ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు కఠినంగా శిక్ష చేస్తారని కోరుకుంటాను. ఇంగ్లీషు, హిందీలో మాత్రమే కాకుండా ప్రాంతీయ భాషలు అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా ఈ బిల్లును తీసుకొస్తే ప్రతి ఒక్క ప్రాంతంలో ఉండే రైతులకు ఉపయోగపడద్దని మేము అయితే ఆశిస్తున్నాం. ఎంత విత్తన చట్టాలు ఏం చేసినా కూడా అమలు లేనటువంటి విత్తన చట్టాలు నిష్ఫలితం. ప్రయోజకులు కానటువంటి కొడుకులు ఎంతమంది పుడితే ఏముంది, చట్టాలు ఎన్ని వస్తే ఏముంది, రైతు రక్షించగలిగే చట్టము అది అమలు అయినప్పుడు కదా. రైతులుగా మాకు తెలియదండి, ఎందుకంటే వ్యవసాయాధికారులు దానిపై మాకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. మరి మాలాంటి సన్నకారు రైతులకు కానీ మరి ఎటువంటి సమాచారం మాకు అందలేదు. విత్తనాల మీద అజమాయిషీ కానివ్వండి, ధరల నియంత్రణ విషయంలో కానివ్వండి, కార్పొరేట్కి అనుకూలమైనటువంటి పద్ధతులు ఇవాళ ఈ చట్టంలో పొందుపరిచారు. నకిలీ విత్తనం గురించి మంచి చట్టాన్ని దిగొచ్చి ప్రజల్లో మంచి అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. మనం దేశీ విత్తనం లేకుంటే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈ కొత్త చట్టంలో ఈ దేశీ విత్తన సంరక్షణను కూడా చేపట్టాలి. ఇప్పటివరకు చాలామంది రైతు మిత్రులు ఈ యొక్క దేశీ విత్తనాలను కాపాడుతున్నారు. కానీ ప్రభుత్వాలు కనుక వీటిపైన శ్రద్ధ చూపెట్టి విత్తన నిధిని కనుక ఏర్పాటు చేసి ఈ యొక్క విత్తనాలను ముందు తరాలకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. ఆత్మహత్యలకు ఒక ప్రధాన కారణం కూడా విత్తనాల్లో నకిలీ విత్తనాలు రావడం. విత్తనాల చట్టాలను ఒక పగడ్బందీగా రూపొందించి ఆ విత్తన చట్టంలో భాగంగా ప్రతి మండలానికి ఒక మీటింగ్, అంటే ముసాయిదాను తయారు చేసేటప్పుడు ఏసీ రూమ్లలో కూర్చున్న కాకుండా కేవలం అంటే ముఖ్యంగా రైతుల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా అన్వేష్ గారు, ఇక్కడ చూస్తే కనుక మనకు రైతులు ఏ విధంగా మాట్లాడారు, అంటే రైతుల సమస్యలు ఇప్పటివరకు ఎదుర్కొన్నవి ఏంటి, ఒకవేళ భవిష్యత్తులో కనుక ఎట్లా ఉంటే బాగుంటుందన్న అంశాల గురించి వాటికి సంబంధించిన అభిప్రాయాలు చెప్పడం జరిగింది. సో మీరు ఆల్ ఓవర్గా గమనిస్తే ఈ మధ్య వరుసగా మీరు కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కనుక చూస్తే ఈ కొత్త విత్తన చట్టానికి సంబంధించిన ముసాయిదా ఎట్లా ఉంది, అంటే ఎట్లాంటి మార్పులు జరగాలంటారు? ఇది ఒక మంచి సబ్జెక్టును తీసుకొని మీరు ఒక చర్చకు పెట్టినందుకు ముందుగా HMTV వారికి మా రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మిత్రుడు సునీల్ గారు, అట్లాగే
వివిధ రైతు సంఘ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు చూడండి 2-3 అంశంలు అండి. ఇప్పుడు మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఇప్పుడు విత్తనం అనేది రైతు పండిస్తాడు, కానీ ఆ విత్తనం మీద హక్కు కూడా రైతుకు లేనటువంటి సందర్భం ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రధానంగా ఒక రైతుగా, నేను కూడా ఒక రైతుగా, రైతు కోణంలో కూడా నాకు కావాల్సింది ఏదైతే విత్తనం మనం తీసుకొని ఆ విత్తనాన్ని మేము వాడిన తర్వాత ఆ విత్తనం మొలకెత్తల లోపల వచ్చిన సమస్య కావచ్చు, ఒకవేళ మొలకెత్తిన తర్వాత దిగుబడి సమస్య కావచ్చు, లేకుంటే పుట్ట దశలో కాత దశలో ఏదైనా సమస్య వస్తే రైతుకు ఏ రకంగా కూడా నష్టపరిహారం అందించేటటువంటి వ్యవస్థ ఇవాళ మనకున్నటువంటి చట్టాలలో లేవు. దాంట్లో మేము కానీ సునీల్ గారు కానీ చాలా రోజులుగా ఈ విత్తన చట్టంకి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పరిధిలో ఏ రకంగా అయితే చట్టాన్ని తెచ్చుకుంటే రైతులకు ఉపయోగపడుతుంది, రైతులకు మేలు చేయగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఒక విత్తన చట్టం సంబంధించిన కమిటీ ఇచ్చిన సందర్భంలో నేను కానీ సునీల్ గారు కానీ అనేక జిల్లాల్లో మేము పర్యటించినప్పుడు రైతులు అనేక రకమైన సమస్యలు మా దృష్టి తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది. అల్టిమేట్ గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో ఇన్ని పేజీలు ఉందో ఆ అన్ని పేజీలు ఒక రైతుగా నేను కూడా అర్థం చేసుకున్నటువంటి స్థాయిలో లేను. ఎందుకంటే అదంతా కూడా ఏదో సెక్షన్లు అంటారు, అదంటారు, ఇదంటారు. కానీ నాకు అల్టిమేట్ కావాల్సింది ఏంది, విత్తనం అనేది తీసుకొని రైతు నష్టపోయినప్పుడు ఆ రైతుకు నష్టం పరిహారం అందేటట్టు ఉండాలనేది నేను కోరుకుంటున్నా. అది ఉండాలా. కానీ ఇక్కడ ఈ కేంద్రం తీసుకొచ్చినటువంటి డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ డ్రాఫ్ట్ లో రైతు కాంపన్సేషన్ ఇచ్చేటటువంటి అంశం ప్రస్తావన ఎక్కడ కూడా లేదు. మళ్ళీ ఇక్కడ వ్యవసాయం అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం, రాష్ట్ర పరిధిలోకి సంబంధించిన అంశము. కానీ ఇది పూర్తిగా కేంద్ర ఆధీనంలో తీసుకొని రాష్ట్రాలకు ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా రేపు ఏది జరిగినా కానీ ఆ కేంద్రానికి నివేదిక పంపాలనేటువంటి ఒక అంశం ఉంది. అది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర పరిధిలోనే రాష్ట్రానికి వదిలేస్తే అది రాష్ట్ర పరిధిలో అంశం, రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన నష్టం జరిగినప్పుడు రాష్ట్రం చూసుకునే విధంగా ఉండాలి. రెండవది, ఇప్పుడు విదేశీకి సంబంధించినటువంటి విత్తనాలు ఏదైతే తీసుకొస్తా ఉన్నారో ఆ దేశంలో మల్టిపుల్ ఎక్కడైతే ట్రయల్ చేస్తారో అది కాకుండా ఇండియాకు వస్తే ఇండియాలో రకరకాల ప్లేస్ లో ట్రయల్ చేస్తే అది ఈ వాతావరణానికి అనుకూలంగా ఉంటుందా ఉండదు అనేటువంటి అంశం ఉంచితే అది రైతుకి ఏదైనా మేలు జరుగుతుంది. కానీ ఎక్కడో ఏదో దేశంలో విత్తనాలు తయారు చేసి అక్కడ ట్రయల్ చేసి దాన్ని తీసుకొచ్చి మన దేశంలో మన రైతుల మీద రుద్దడం వల్ల కూడా నష్టం జరుగుతున్నటువంటి అంశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ దేశంలోనే దాని ట్రయల్ జరగాలి. ఆ ట్రయల్స్ జరిగిన తర్వాతనే ఆ విత్తనం రైతుకి అందిస్తే బాగుంటది అనేటువంటి ఒక అంశము. చివరగా ధరల నియంత్రణ కూడా, ధరలు కూడా ఒక కంట్రోల్ లేదు. అది కేవలం విత్తన కంపెనీ వాళ్ళు ధర చెప్పిందే వేదము, వాళ్ళు చెప్పిన ధరకి కొనుగోలు చేయాలి. ఆ ధరల నియంత్రణ కూడా ఎక్కడ లేదు. రాయల్టీల విషయంలో, ధరల విషయంలో కూడా పూర్తి పవర్ రాష్ట్రాలకు ఉంటే ఏమైనా రాష్ట్ర రైతాంగానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మేలేందుకు ఒక అవకాశం ఉంటది. అల్టిమేట్ గా ఈ డ్రాఫ్ట్ లో ఎన్ని పేజీలు పెట్టినామనేది కాదు, ఎన్ని సెక్షన్లు పెట్టినామనేది కాదు, కానీ చివరగా కాంపన్సేషన్ రైతుకు వచ్చేటట్టు ఉన్నదా లేదా అనేదే ఇంపార్టెంట్. ఆ అంశము, ఆ ప్రస్తావన లేదు. ఇక్కడ 2 రకాల అంశంలో, ఒకటేమో మన తెలంగాణ వచ్చేసి విత్తనానికి భాండాగారం, అనేక పంటల ప్రొడక్షన్ చేసి దేశానికి, ప్రపంచ దేశాలకు కూడా విత్తనాన్ని మనం అందిస్తున్నటువంటి సందర్భం మన తెలంగాణ రైతాంగాంది. ఇటు ఒక దిక్కు ప్రొడక్షన్ రైతులు నష్టపోతా ఉన్నారు. ఆ నష్టం జరిగితే వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చేటటువంటి వ్యవస్థ లేదు. అట్లాగే ఆ ప్రొడక్షన్ చేసినటువంటి విత్తనాలు మిగిలిన రైతులు కొనుగోలు చేస్తే వాళ్ళకు నష్టం జరిగితే కూడా నష్టపరిహారం అందించినటువంటి వ్యవస్థ లేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఒక డ్రాఫ్ట్ తెచ్చింది. ఆ డ్రాఫ్ట్ లో పూర్తిగా కాంపన్సేషన్ అందే విధమైనటువంటి అంశాన్ని చేర్చాలా. అట్లాగే రాష్ట్రాలకు హక్కులు ఇవ్వాలనేటువంటి మాట నేను చెప్తా ఉన్నాను. నా అభిప్రాయం అది. అన్వేష్ గారు, అంటే మీరు లైన్లోనే ఉండండి. దీనికి సంబంధించి అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు అంటే రైతుకు సంబంధించి విత్తన కష్టాలు లేకపోతే విత్తన నష్టాలు వీటిని పక్కన పెట్టి అసలు బేసిక్గా 1966 ప్లస్ ఇప్పుడున్న ఈ కొత్త విత్తన చట్టం రాబోతుంది కదా, దీనికి సంబంధించి ఏం డిఫరెన్స్ ఉంది? బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. అంటే శరత్ గారు, మనకు ఎప్పటిదాకైతే వ్యవసాయము మనొక కల్చర్ లాగుందో, వ్యవసాయము మనొక జీవన విధానం లాగుందో, ఏ చట్టంతో పని లేదు, ఏ కాగితాలు, ఏ రికార్డుతో పని లేదు. అప్పుడు విత్తన హక్కు రైతే పండించుకునేవాడు, పండించిన దాంట్లో కొన్ని విత్తనాలు వాడుకునేవాడు, లేదా పక్క రైతుని తీసుకునేవాడు. అప్పుడు విత్తన చట్టంతో పని లేదు, ఏ చట్టంతో పని లేదు. ఎప్పుడైతే మనం గ్రీన్ రెవల్యూషన్కి వెళ్ళామో, హైబ్రిడ్ విత్తనాల అవసరం ఏర్పడిందో, పబ్లిక్ సెక్టర్ యూనివర్సిటీస్ కావచ్చు, లేదా అండర్టేకింగ్స్ కావచ్చు, విత్తనాలను ఉత్పత్తి చేయడం మొదలుపెట్టిందో ఒక చట్టం అవసరం అయింది. అప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా 1966లో ఒక చట్టం చేసుకున్నాం.
ఆ చట్టం చాలా అంటే కొన్ని వెరైటీగా వర్తిస్తుంది, అన్ని విత్తనాలకు వర్తించదు ఆ చట్టం. ఆ చట్టంలో పనిష్మెంట్ తక్కువ ఉంటాయి, రెగ్యులేషన్స్ కూడా కొంత లూజ్గానే ఉంటాయి. ఆ చట్టం పూర్తిగా విత్తనోత్పత్తిని ప్రోత్సహించే విధంగా ఉంటుంది తప్ప పెద్ద ఎత్తున రెగ్యులేట్ చేయదు. కానీ మీరు ఎల్పిజిఆర్ అంటాం కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మొదలైన తర్వాత 90వ దశకం దాటినప్పటి నుంచి ప్రైవేట్ మార్కెట్లో విత్తనాలు రావటం, ప్రైవేట్ ప్లేయర్స్ విత్తన ఉత్పత్తులు రావటం జరిగింది. 2000 సంవత్సరం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ దేశంలో చర్చ ఏంటంటే పాత విత్తన చట్టం ఇప్పుడు పనికిరాదు, అది కాలం చెల్లింది, మారిన పరిస్థితులకు తగ్గట్టుగా కొత్త విత్తన చట్టం చేసుకోవాల్సిందే అని ఒక డిమాండ్ వచ్చిన నేపథ్యంలో 2002లో మొట్టమొదటిసారి నూతన విత్తన విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. 2004 నుంచి ఒక ప్రయత్నం జరుగుతూ వస్తుంది దేశంలో ఒక కొత్త విత్తన చట్టం తేవటానికని. అక్కడ 2 కారణాలతో లేట్ అయింది. ఒక కారణమేమో చట్టం కేంద్రం చేయాలా, రాష్ట్రం చేయాలా. భారత రాజ్యాంగం ఇచ్చిన అధికారాల ప్రకారం వ్యవసాయం రాష్ట్రాల పరిధి, కేంద్రం ఏమో ఈ చట్టం దేశానికి ఒకటే ఉంటే బాగుంటుంది చట్టం చేశారు. ఎవరు చేయాలనే ఒక డిస్కషన్లో ఈ చట్టం లేట్ అయింది. రెండోది 2005 ముసాయిదా కానీ, 2010 కానీ, 19 కానీ, ఇప్పుడు వచ్చిన 25 ముసాయిదాలో కానీ ప్రధానంగా వస్తున్న ఇబ్బంది ఏంటంటే కొన్ని అంశాల్లో చాలా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ కొత్తగా వచ్చిన ముసాయిదా బిల్లులో ఒక మంచి అంశం ఏంటంటే పెనాల్టీలు పెరిగినాయి. పాత చట్టంలో 500 రూపాయల పెనాల్టీ, ఈరోజు కొత్త ముసాయిదాలో 30 లక్షల దాకా పెనాల్టీ విధించవచ్చు. పాత చట్టంలో కొన్ని వెరైటీకి వర్తిస్తే కొత్త చట్టంలో అన్ని వెరైటీస్ ఈ చట్ట పరిధిలోకి వచ్చినాయి. ఇతర అంశాలు కొంత స్ట్రిక్ట్ అయినా కానీ 2 అసలు విషయాలలో ఇబ్బందులు అవుతున్నాయి. ఒకటేంటంటే రైతుకు నాణ్యత లేని విత్తనాల వల్ల లేదా నకిలీ విత్తనాల వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం ఇచ్చే మెకానిజం ఈ చట్ట పరిధిలో లేదు, అది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పరిధికి వెళ్తుంది. రెండోది విత్తనాల ధరని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి లేదు. మీకు గుర్తు నుండి 2007లో పత్తి విత్తనాల చట్టం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఆ చట్ట ప్రకారం పత్తి విత్తనాల ధరని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు మీరు ఈ ముసాయిదాలో చూస్తే కనుక ఎమర్జెంట్ సిచ్యువేషన్, అర్జెన్సీ క్లాజ్లో ఎప్పుడు అవసరమైతే తప్ప విత్తనాల ధరని ప్రభుత్వం నిర్ణయించలేదు. ఇప్పుడు రైతాంగం కోరుకుంటుంది, ఇప్పుడు మిత్రులు అన్వేష్ గారు 2 అంశాలు మాట్లాడారు ఏంటంటే నష్టం జరిగితే రైతుకు నష్టపరిహారం రావాలి, విత్తనాల ధరని నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉండాలి. ఈ 2 ఈ ముసాయిదాల లేవు అనేది ఒక కీలక అంశం. అయితే మూడోది సూటిగా మనం మాట్లాడాల్సి వస్తే భారతదేశంలో విత్తనాల ప్రొడక్షన్లో అతి ఎక్కువ చేస్తున్నది తెలంగాణ రాష్ట్రం. ఈ విత్తనాల ప్రొడక్షన్లో రైతు ఎవరైతే విత్తనాలు పండిస్తున్నాడో ఈ పండిస్తున్న రైతుకి కంపెనీకి మధ్య జరుగుతున్న ఒప్పందాలకు ఎక్కడ కూడా ఈ ముసాయిదాలో కానీ ఇప్పటిదాకా లీగల్ ప్రొవిజన్ లేదు. ఈ 3 అంశాల దృష్టిలో చూసినట్లయితే ఈ 3 అంశాలలో మార్పు లేకపోతే ఈ ముసాయిదా బిల్లు రైతాంగానికి ఆశించినంత మేలు చేయదనేది కనపడుతుంది. రైట్. ఇక యాదగిరి గారు జనగాం నుంచి కాల్ చేసినారు. యాదగిరి గారు చెప్పండి, మీ సమస్య ఏంటి, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. యాదగిరి గారు జనగాం నుంచి. చట్టం తీసుకొచ్చినందుకు చాలా సంతోషకరమైన విషయం సార్. ఈ విత్తన చట్టంలో ప్రతి ఎక్కడ కంపెనీలు కూడా రైతు దగ్గర కొన్నందుకు అతని దగ్గర ఎంత క్వాంటిటీ కొంటుంది అనేది కూడా మన గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. అతను తంబేయాలి, డీలర్ కూడా తంబేసి అప్పుడు ఆ విత్తనాలు కూడా ఎక్కడ సప్లై చేసింది అనేది కూడా అది మన ఇక్కడ ఏ జిల్లాకి ఇచ్చినా అది కూడా రికార్డులో తెలియజేయాలి సార్. ఇంకొకటి ఏంటంటే రైతు పండియానికి చాలా వచ్చినప్పుడు అతని తీసుకున్నా కానీ రైతుకు కానీ కంపెనీ కానీ కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అని లేకపోతే వాటి మీద చర్యలు తీసుకొని జరిమానాలు కూడా ఏనికి మార్గాలు ఉండాలి సార్. ఎందుకంటే ఇందులో కూడా గత దేశవాళీ విత్తనాలను కూడా ఈ లెక్కలో తీసుకోవాలి సార్. ఎందుకంటే వాటిని వెనుకట రైతు విత్తనాలు హక్కు చట్టంగా ఉండేది సార్. మాకు ఆ రోజులలో మొత్తం కుండలలో నింపి దాని నిండా బూడిద నింపి కుండలో దాచిపెట్టుకొని తర్వాత తీసి వాడుకునేది సార్. ఈ హైబ్రిడ్ విత్తనాలు వచ్చిన తర్వాతనే ఇలాంటి విత్తనాలు హైబ్రిడ్లు వచ్చినప్పుడు కొంచెం మార్పులు చేర్పులు చేసుట్లో పోయినసారి ఒకసారి చూసినట్టయితే పత్తి విత్తనాలలోనైతే వయసు రాజశేఖర రెడ్డి పెద్దలు ఉన్నప్పుడు అయితే వాళ్ళు కంపెనీలు దాదాపుగా 1500-1400 అమ్మితే ఆ రోజు ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి ఎట్టి పైసలు కూడా అమ్మద్దు, అదే 750-700కి అమ్మాలని ఖచ్చితంగా నిర్దేశాలు జారీ చేయాలి సార్. ఈ చట్టంలో కూడా అలాంటి విషయాలు తీసుకురావాలి సార్. ఎందుకంటే మంచి రాబోయే రోజులలో రైతులకు మేలు జరగాలంటే కఠినాత్మకంగా శిక్షలు 50,000 కాకుండా ₹1,00,00,000 మీద జరిమానా ఇవ్వాలి సార్. అతని లైసెన్స్ కూడా రాబోయే రోజులలో క్యాన్సిల్ చేయాలి సార్. ఎందుకంటే రైతుకు మంచి విత్తనం అమ్ముకునేందుకు కొనేందుకు రైతు అయినా బాధ్యుడే సార్. థ్యాంక్ యూ యాదగిరి గారు. అంటే మీ సూచనలు తప్పకుండా ప్రభుత్వం వింటుంది. ఇక వరంగల్ నుంచి తెలంగాణ రైతు సంఘం నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి,
ప్రస్తుతం తెలంగాణలో ఎట్లాంటి పరిస్థితి ఉంది? విత్తనాలకు సంబంధించి మీకు అంటే రైతులు ఎదుర్కొనే సమస్యల గురించి అనుభవం ఉంది, అట్లాగే ఇప్పుడు రైతులు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, వారితో పాటు భవిష్యత్తులో ఎట్లాంటి సమస్యలు రాకుండా ఉంటే బాగుంటుంది? ఇప్పుడున్న ముసాయిదా ఎట్లా ఉంది? సార్ ఫస్ట్ హెచ్ఎం టీవీకి ధన్యవాదాలు. మంచి రైతాంగానికి అంటే విత్తనమే బండికి ఎంత ఇరుసు ముఖ్యమో రైతుకు కూడా విత్తనాలు అంత ముఖ్యం. వీటి మీద మీరు డెబ్యూట్ పెట్టినందుకు మీ యొక్క హెచ్ఎం టీవీకి మీకు మా తెలంగాణ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. మేము ఈ ముసాయిదా ప్రకారంగా మొత్తం చూసినాం. ముసాయిదా అనేది 1966లో నిర్మించిన దాన్ని ఇప్పుడు కొత్తగా నిర్మించడం జరుగుతుంది. అనేకమైన ఒడిదొడుకులు ఈ 70 సంవత్సరాల కాలంలో జరిగింది. మేము కోరుకునేది రైతుల తరఫున ఒకటే, ఏదైతే రైతులకు ఈ 2025 నూతన చట్టం ఉందో అంశాలు, ఒకటి రైతులకు విత్తనాలు వెంటనే అందించే విధంగా ఉండాలి, ఇదొకటి. రెండోది ఏంటంటే వ్యవసాయ శాఖ ద్వారానే విత్తనాన్ని సరఫరా చేయాలి. మొలక శాతం కానీ, దిగుబడి కానీ, నాణ్యత కానీ, ఎకరాకి ఎన్ని క్వింటర్లు అయితే అంశాన్ని కూడా రైతాంగానికి గ్యారంటీగా ఇస్తూ వ్యవసాయ శాఖ ద్వారానే అందించాలి. ఇట్టి పంట నష్టపోతే ఈ నష్టపోయిన నష్టాన్ని ఏదైతే పైన తెలుపుతున్నామో ఆ నష్టం మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా ఉండాలి. అదే విధంగా మూడోది విత్తన ప్యాకెట్ పై ఖచ్చితంగా ఒక రేటు అనేది ముద్రించాలి. వారానికి ఇప్పుడు నా దగ్గర విత్తన ప్యాకెట్ ఉంది. ఈ విత్తన ప్యాకెట్ మీద 2200 రూపాయల రేటు ఉంటుంది సార్. కానీ మాకు ఇచ్చింది ఏంటంటే 1500 రూపాయలకే దుకాణతను మాకు అమ్మిండు. అంటే 700 రూపాయలు తేడా ఉన్నది. దీని మీద 2200 అన్నది, మాకు ఇచ్చింది 1500. అంటే ఒక ప్యాకెట్కు 700 రూపాయలు తేడా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మరి? ఇంత పెద్ద మొత్తంలో ఒక ప్యాకెట్ అంటే 4 కిలోల ప్యాకెట్కు 700 రూపాయల దాకా నువ్వు అమ్ముకో అనే విధంగా ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయి ఈ కంపెనీలను అనే విధంగా మాకు అర్థమవుతుంది. దీన్ని ఖచ్చితంగా మేము అందుకే అనేది ఏంటంటే వ్యవసాయ శాఖ ద్వారానే ప్రభుత్వం విత్తనాన్ని అమ్మించాలనేది మాది 3వ డిమాండు. 4వ డిమాండు వ్యవసాయ క్షేత్రం ద్వారానే ఇలా అనేకమైన రీఛార్జీలు ఉన్నాయి. కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయి ఆ విత్తనాన్ని తయారు చేయడానికి. ప్రతి విత్తనానికి ఆ యొక్క ఏఆర్ఎస్ ద్వారానే, వ్యవసాయ శాఖ ద్వారానే ఈ యొక్క విత్తనాన్ని తయారు చేయాలి. ఆ విత్తనం కూడా ప్రైవేట్ కంపెనీకి పోటీ పడే విధంగా ఇవ్వలేదో ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు 15 క్వింటాలు ఇస్తే వీళ్ళు 10 క్వింటాలు ఇవ్వకుండా ఆ 15 క్వింటాలకు ప్రతి విత్తనాన్ని తయారు చేసి రైతాంగానికి ఇచ్చే విధంగా ఉండాలనేది మా తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా సీడ్ వాళ్ళు ఏదైతే మధ్యకాలంలో ఈ రైతుల పంటలోని సీడ్ పండించే విధంగా పంటను వేయడం జరుగుతుంది. ఆ రైతులకు అన్వేష్ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఒక్క నిమిషం అన్వేష్ గారు, ఇప్పుడు ఆల్ ఓవర్గా చూస్తే మనకి నిజం చెప్పాలంటే తెలంగాణలో చాలా వేగంగా ఈ విత్తనానికి సంబంధించి కమిటీ వేయడం కానీ, విత్తనానికి సంబంధించి కొత్త చట్టాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ వరుసగా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అంటే మంత్రి గారితో సహా అందరూ కూర్చొని మీరు సమీక్షించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అసలు విత్తనానికి సంబంధించి మొన్న జరిగిన ముసాయిదాకు సంబంధించిన సమావేశంలో మీరు ఎట్లాంటి నివేదిక ఇచ్చిండ్రు ప్రభుత్వానికి? అంటే శరత్ గారు అసలు ఆ వ్యవసాయ శాఖ వాళ్ళు మమ్మల్ని పిలవడమే లేదు సార్ అక్కడికి. రైతుల మీతో మాట్లాడతా శ్రీనివాస్ గారు, వ్యవసాయ శాఖ వాళ్ళు రేపు మంగళవారం నాడు పెట్టిండ్రు. అందరు రైతు వేదికల నుంచి తమ తమ అభిప్రాయాలను చెప్పడానికి కూడా అవకాశం ఉంది. అక్కడ పోయి మాట్లాడండి, అది సమస్య కాదు. కానీ ఇప్పుడు శరత్ గారు చెప్పండి. అంటే ఇప్పుడు ఈ విత్తన డ్రాఫ్ట్ కు సంబంధించింది వీళ్ళు గత కొన్ని రోజులుగా కేంద్రం పరిధిలో ఉండాలా, కేంద్రంలో ఒక చట్టం ఉండాలా, దీన్ని తీసుకురావడానికి ఒక గత 5-6 నెలలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి సమాచారం మాకు కూడా ఉంది. దేశంలో హర్యానాలో ఒక చట్టం తెచ్చుకుంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపేసినటువంటి సందర్భం ఉంది. అలాగే పంజాబ్ లో తయారు చేస్తే కూడా ఆపేసిండ్రు. అయితే ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్ర రైతాంగానికి విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత పంట నష్టపోతే వారికి ఆదుకునే విధంగా రాష్ట్ర పరిధిలో ఏమైనా చేసుకోవచ్చు అనేటటువంటి
ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఈ సీడ్ డ్రాఫ్ట్ తయారేయాలని, రాష్ట్ర పరిధిలో డ్రాఫ్ట్ తయారేయాలని చెప్పేసి మమ్మల్ని అందరినీ వేసినప్పుడు మేము అనేక సమావేశాలు నిర్వహించి చేసినాం. అంటే విత్తనం అనేది ఒకనాడు రైతు చేతిలో ఉండి రైతే పక్క రైతుకి ఇవ్వడము, లేకుంటే ఆ రైతే మళ్ళీ నెక్స్ట్ పంటకు విత్తనాలు ఉంచుకొని ఆ రకంగా ఉన్నటువంటి వ్యవస్థ నుంచి ఇవాళ ప్రతి విత్తనం కూడా ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడి ప్రైవేట్ వాళ్ళు ఏ ధర ఇస్తే ఆ ధరకు కొనుగోలు చేసేటటువంటి వ్యవస్థలకి వెళ్ళిపోయినాం. అంటే పూర్తిగా విత్తనం అనేది ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి ఇవాళ ప్రైవేట్ వాళ్ళ ఆజమాయిషీలోకి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పిన ధరనే ఇవాళ రైతులకు అందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సోదరుడు చెప్పినట్లుగా 2200 ఉంటే 1500కి అమ్ముతున్నారంటే అంటే ఇది ఏ ప్రభుత్వాలు ఇది అమ్ముకొని ఎక్కడ చెప్పేటటువంటి సందర్భం ఉండదు సోదరా. ఇది విత్తన చట్టంలోనే ఉన్న లొసుగులతోటి ఆ కంపెనీ వాళ్ళు అడ్డగోలుగా ధరలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అది తప్పు, అలా చేయకూడదని నిలువారించేటటువంటి దానికి చట్టంలో ప్రభుత్వానికి ఏ రకమైన అధికారం లేవు. కాబట్టి ఇవాళ మనం అనేది ఏంటంటే కంప్లీట్ గా ధరల నియంత్రణ అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఉండాలా, రాష్ట్ర పరిధిలో ఉండాలనేటువంటి ఈ అంశాన్ని చట్టంలో ఉంటే ఆ రైతాంగానికి ధరల నియంత్రణ అనేది ఉంటది. ఇవాళ సీడ్ కార్పొరేషన్ మేము అమ్ముతున్నటువంటి దాంట్లో మేము ఒక లిమిట్ పెడతాం. ఆ లిమిట్ దాటి ఎవరు అమ్మరు, ఒక పైసా కూడా ఎక్కమనికి లేదు. కానీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఏ రకంగా అమ్ముకుంటే కూడా వాళ్ళని అడ్డుకొని వాళ్ళని కంట్రోల్ చేసేటటువంటి రకంగా ఈ చట్టంలో లేదు. అయితే శరత్ గారు ఇప్పుడు మంత్రి గారు దగ్గర జరిగినటువంటి సమావేశం కావచ్చు, మేము రాష్ట్ర స్థాయిలో సీడ్ సంబంధించినటువంటి డ్రాఫ్ట్ విత్తన చట్టం డ్రాఫ్ట్ తయారు అంశంలో కావచ్చు, కానీ ఖచ్చితంగా ఇది అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో 2 రకాలైనటువంటి పరిస్థితులు. ఒకటేమో ప్రొడక్షన్ చేసిన రైతులు, రెండవది ఆ ప్రొడక్షన్ చేసిన విత్తనాలను మిగిలిన రైతులు ఏ రకంగా వాడుతూ ఉన్నారో ఈ 2 రకాల రైతులను కాపాడనట్లుగా ఈ చట్టాల్లో ఉండాలి. ఇదివరకు సునీల్ గారు చెప్పినట్టు ప్రొడక్షన్ సంబంధించినటువంటి అంశంలో ఏ రకమైనటువంటి అగ్రిమెంట్ లేదు. ఇన్ని 3 లక్షల మంది రైతులు ఇవాళ ఈ అనేక రకాల పంటలను ఉత్పత్తి చేస్తా ఉన్నారు, విత్తన ఉత్పత్తి. కానీ ఎక్కడ కూడా ఏ రైతుకు ఆ కంపెనీకి రైతుకు మధ్యలో ఎక్కడ కూడా ఒక ఒప్పంద పత్రం ఉండదు, ఒక రసీదు ఉండదు. ఆ పంట నష్టం జరిగితే ఆ రైతు చెప్పుకోవడానికి రైతుకు ఒకవేళ కన్జ్యూమర్ కోర్టులో వేద్దాము అని అంటే కూడా వేసేటటువంటి దానికి సరైన డాక్యుమెంట్ కూడా లేనటువంటి వ్యవస్థ తెలంగాణలో ఉంది. ఇవాళ ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తా నేను. మేము సునీల్ గారు అందరు కలిసి మా కమిషన్ పెద్దలు కోదండరెడ్డి గారు కలిసి ఇవాళ ములుగులో ప్రాంతంలో మొక్కజొన్న విత్తనోత్పత్తి రైతులను మనము అక్కడ జరిగిన అన్యాయాన్ని అనేక రకాలుగా ఇబ్బందులు పడి నష్టపరిహారం ఇప్పించడం, కానీ చట్టపరంగా ఈ నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పడానికి రైతుల దగ్గర ఒక ఒప్పంద పత్రం లేదు, ఒక రసీదు లేదు, ఎలాంటి లావాదేవీలు కూడా లేనటువంటి పరిస్థితి. అంటే అట్లాంటి చట్టాలలో లొక్కులను ఆధారం చేసుకొని కంపెనీ వాళ్ళు రకరకాలుగా రైతులను ముంచుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రమేష్ గారు ఇంకొక సమస్య ముసాయిదాకు సంబంధించి ఏదైతే కేంద్రం ప్రకటించిందో అది కేవలం హిందీ ఇంగ్లీష్లోనే మాత్రమే ఉంది. ఇప్పుడు ఇంతకుముందు రైతులు కూడా మనతో మాట్లాడినట్టు వాళ్ళ అభిప్రాయం తెలిపినట్టు కేవలం 2 భాషల్లోనే మాత్రం ఉంది. కానీ ప్రాంతీయంగా తెలుగు రాష్ట్రాల్లో రైతులకు ఇంగ్లీష్ హిందీ అనేది కొంచెం కష్టతరం. సో అట్లాంటి క్రమంలో స్థానికంగా ఈ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏదన్నా దాన్ని అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాయా, ఎట్లా అది అసలు? అంటే శరత్ గారు ఇప్పుడు ఇంగ్లీషు హిందీ పెట్టినా ఇవాళ లేసిన ఎల్కేజీ నుంచే ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటువంటి చెప్తున్నట్టు సందర్భాలలో ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఈ దేశంలో వారు ఎక్కడ బతకలేమని చెప్తున్నారు. ఇప్పుడు సమస్య అది కాదండి, అది పెద్ద సమస్య కాదు. ఇంగ్లీష్ ను తెలుగు కన్వర్ట్ చేయడము, అధికారులు కన్వర్ట్ చేసి ఏముందో చెప్తారు, అది పెద్ద సమస్య కాదు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే అసలు ఈ చట్టంలో ఏమున్నది, ఏం పెడితే బాగుంటది అనేదే మనకు కావాల్సింది. వాళ్ళు అనేక మంది విశ్లేషకులు, అనేక మంది రైతు సంఘాల నాయకులు, మీరు అందరు కలిసి కూడా చట్టంలో ఏముంది ఏముండాలనేది కూడా అందరూ ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు. ఇది తెలుగులో ఇది మంచి అంశమే. ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం. దీన్ని తెలుగులో తర్జమా చేసి అసలు ఏమేమి ఉన్నాయో కూడా చదువుకునే విధంగా అవకాశం కల్పించినట్టు ఏర్పాటు చేయాలనేది ఖచ్చితంగా మేము మంత్రి గారితో మాట్లాడి ఆ ఏర్పాటు చేస్తాము. అంటే ఇక్కడ ప్రచారం లేకపోతే, ఒకవేళ ప్రచారం లేకపోతే మళ్ళీ తర్వాత సమస్య. ఇప్పుడు తర్వాత తీరా చట్టం వచ్చిన తర్వాత నిరసనలు తెలిపితే కంపల్సరీ తెలుగులో అందించేటట్టు ఏర్పాటు చేపిస్తాము. దాంతో పాటుగా ఆల్రెడీ దీంట్లో ఏముంది ఏమి లేదనేది మేము డ్రాఫ్ట్ వచ్చి నుంచే రైతు సంఘాలతో సమస్యలు నిర్వహించినాము. అనేక రకాలుగా ప్రెస్ లో మాట్లాడడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మీ ద్వారా కూడా ఇవాళ రాష్ట్ర రైతాంగానికి అసలు డ్రాఫ్ట్ లో ఏముంది ఏముండాలని రైతు సంఘ నాయకులు అడుగుతున్నారు అనేది కూడా ఇది ప్రజలకు తెలియడానికి అవకాశం ఉంటుంది. అల్టిమేట్ గా మీరు అన్నట్లు తెలుగులో ఖచ్చితంగా రైతులకు అందే విధంగా దాన్ని ఏర్పాటు చేసే విధంగా మేము మంత్రి గారితో మాట్లాడి రేపే పంపించేటటువంటి ఏర్పాటు చేస్తాం.
సునీల్ గారు చెప్పండి, ఇప్పుడు ఆల్ ఓవర్గా చూస్తే చట్టానికి సంబంధించి ఎట్లాంటి మార్పులు జరగాలి? మీరు ఇప్పుడు గమనిస్తే ఆల్ ఓవర్గా కంప్లీట్గా ముసాయిదా చూస్తే అందులో ఎవరికి అనుకూలంగా ఉంది? ఇటు రైతులకా లేకపోతే అంటే కంపెనీలకా ఎట్లా ఉంది? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు ఒక రియాలిటీ మనం అర్థం చేసుకోవాలి. విత్తనం రైతు హక్కని చెప్పుకుంటున్నాం, కానీ రైతు తన పండించిన పంటల నుంచి విత్తనంగా వాడుకునే పరిస్థితి లేదు. ప్రతి రైతు ప్రతి పంట కాలంలో కొనుక్కొచ్చి మాత్రమే విత్తనాలు వేసుకోగలుగుతున్నాడు తప్ప తను సేవ్ చేసుకున్న వాటిలోకి వెళ్ళి వాడే పరిస్థితి లేదు. అంటే అంత పెద్ద ఎత్తున విత్తన ఉత్పత్తి జరగాలి. అది పబ్లిక్ అంటే ప్రైవేట్ సెక్టర్లో చేస్తారా, గవర్నమెంట్ చేస్తారా, ఎవరొకరు చేయాలి. ఇలాంటప్పుడు ఒక పక్కన విత్తన లభ్యత, నాణ్యమైన విత్తనాలు రైతుకు అందే ఫెసిలిటీ చేయాలి చట్టంలో. ఒకవేళ విత్తనం వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం వచ్చేలాగా ఆ 2 రకాల నియమాలు ఉండాలి. 2-3 మాటల్లో చెప్పుకోవాలంటే శరత్ గారు, ఒక 3 అంశాలు ఈ చట్టంలో బాగున్నాయి. ఒకటి, శిక్షలు పెంచారు, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. పెనాల్టీ 30 లక్షలకు తీసుకెళ్లటం అనేది, అన్ని రకాల విత్తనాలని ఈ చట్టపరిలో తీసుకొచ్చారు, సంతోషం. రెగ్యులేటరీ మెకానిజంని కొంత టైటన్ చేశారు అన్ని చోట్ల, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇబ్బందులు ఎక్కడ వస్తున్నాయంటే, ఒకటి, నష్టపరిహారం అందించే వెసులుబాటు కూడా ఈ చట్టంలోనే ఉంచాలి. దీన్ని మళ్ళీ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఇంకో చోట తెచ్చుకుంటారనేది కాకుండా, నకిలీ విత్తనాల వల్ల, నాణ్యత లేని విత్తనాల వల్ల నష్టం జరిగితే రైతు ఏ విధంగా నష్టపరిహారం పొందొచ్చు అనే నియమం దీంట్లో పెట్టాలి, నెంబర్ 1. రెండోది, విత్తనాల ధరని రెగ్యులేట్ చేయడానికి ఆల్రెడీ నియమం ఉంది, కానీ ప్రతి ఏటా ప్రతి పంట ముందు ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉండాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో లేదా మొనోపోలీ అయితేనో, లేకపోతే ఒకటే కంపెనీ అని అమ్ముతునో, లేదా విపరీతంగా రేట్లు పెరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కాకుండా, ప్రతి పంట సీజన్లో ఏ విత్తనాలని ఏ ధరకు అమ్మాలి, ఇంతకంటే ఎక్కువ అమ్మడానికి వీలు లేదని నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉండాలి. ఇది 2వ అంశం. 3వ అంశం ఏంటంటే, ఈ చట్టం అంతా కూడా అధికారాలన్నీ కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకు తీసుకొస్తున్నారంటే, దేశమంతా ఒకటే విత్తన చట్టం ఉండాలి, వేరు చట్టాలు కనుక ఉన్నట్లయితే విత్తనోత్పత్తికి ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు కాబట్టి. కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అధికారాలు ఉన్నప్పుడు మాత్రమే వ్యవసాయంలో మనం రైతును రక్షించగలుగుతాం. కాబట్టి ఇక్కడ రాష్ట్రాల అధికారాన్ని కుదించే ప్రయత్నం జరగకూడదు. ఇది 3వ అంశం. ఇక 4వ అంశం ఏంటంటే, నేను మొదట్లో చెప్పినట్టుగా విత్తనాలు కొనే రైతులు ఉన్నారు, విత్తనాలు పండించే రైతులు ఉన్నారు, సీడ్ ఫార్మర్ అంటుంటాం. వీళ్ళందరూ కూడా కంపెనీలతోటి ఒక ఓరల్ అగ్రిమెంట్ కుదుర్చుకోవటం, మధ్యవర్తుల ద్వారా అగ్రిమెంట్ కుదుర్చుకొని విత్తనాలను ఉత్పత్తి చేస్తున్నారు. వీళ్ళతో వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఏది కాగితం మీద ఉండట్లేదు. ఇంతకుముందు మన అన్వేష్ గారు కూడా మాట్లాడుతూ అదే మాట అన్నారు. రెండోది ఏంటంటే, ఈ రైతుకు విత్తన కంపెనీకి మధ్యలో విత్తనోత్పత్తి కోసం జరుగుతున్న ఏదైతే అగ్రిమెంట్ ఉందో, రిటర్న్ ఓరలో, ఇది ఏ చట్ట పరిధిలో లేదు. కొత్తగా వస్తున్న ముసాయిదా చట్టంలో కూడా విత్తనాలని ప్రాసెస్ చేసి ప్యాకెట్లు లేబుల్ చేసి అమ్ముకునే దశ నుంచి ఆ పైన అంశాలన్నీ రెగ్యులేట్ అవుతున్నాయి. కానీ మరి కంపెనీ విత్తనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? కంపెనీ ఫ్యాక్టరీలో విత్తనాలు తయారు చేయట్లే కదా. కంపెనీ కూడా ఎవరో రైతు పొలంలో విత్తనాలు పండించి అవి తీసుకొచ్చి అమ్ముతున్నారు. కానీ ఈ రైతుతో పండించి తన గోడౌన్కు వచ్చేంత లోపల జరిగే ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దీనికి సంబంధించిన నిబంధనలు ఈ చట్టంలో లేవు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఇంతకుముందు అన్నట్టుగా విత్తన కమిటీ 2 ప్రయత్నాలు చేసింది. ఒకటి, రాష్ట్రానికి సమగ్రమైన విత్తన చట్టం కోసం ఒక కసరత్తు జరిగింది. రెండో కసరత్తు ఏం జరిగిందంటే, కనీసం మన విత్తనోత్పత్తి చేసే రైతులను రక్షించుకోవాలనే ప్రయత్నం. ఎందుకంటే దేశంలో ఈ సమస్య అతి ఎక్కువగానే ఒక తెలంగాణ రాష్ట్రానికే. ఇంతకుముందు అన్వేష్ గారు ములుగు సమస్య చెప్పారు. దాదాపు 631 మంది గిరిజన రైతులు నష్టం జరిగితే కొంత నష్టపరిహారం వచ్చింది. గద్వాల్లో పత్తి విత్తనాలు కావచ్చు, అన్ని చోట్ల ఇవే ఇష్యూస్ వస్తున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ 3-4 అంశాలని కనుక ముసాయిదాలో మళ్ళీ తీర్చగలిగితే ఆ చట్టాన్ని మనం పూర్తిగా రైతు అనుకూలంగా మార్చడానికి అవకాశం ఉంది. ఓకే, శ్రీనివాస్ గారు చెప్పండి. అంటే మీరు ఇంతకుముందు రైతుల సమస్యల గురించి మీరు కొన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు కదా, చెప్పండి. సార్, విషయం ఏంటంటే, ఇప్పుడు వీరు అన్నట్టు ఏదో ఈ మనం తయారు చేసుకోవాలి విత్తనాన్ని మనం తయారు చేసుకుంటే రైతాంగానికి బాగానే ఉంటుంది అనేది సునీల్ సార్ ఇట్లా వీళ్ళు అన్నట్టు ఇప్పుడు పరిస్థితులు అవి లేవు కాదు సార్. రైతులు తయారు చేసుకుంటే అసలు పండే పరిస్థితే లేదు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? బహుళజాతి కంపెనీల విత్తనాల వరకు భూసారం చెప్పినాం సోదరా. విత్తనం మన చేతులు లేదు, మొత్తం ప్రైవేట్ వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి వ్యవస్థలకు వెళ్ళిపోయినామని చెప్పినాము. కరెక్ట్. ఇప్పుడు నేను మాట్లాడుతూ అన్నది ఏంటంటే, విత్తనాలు కొని వేసుకునే పరిస్థితే, కొనకుండా పండించిన విత్తనాలకెళ్ళి మళ్ళీ వాడే పరిస్థితి లేదు కాబట్టి సమస్య. అంటే వారు అనేది ఏంటంటే, కొన్న తర్వాత విత్తనం వేసుకున్న తర్వాత తిరిగి పండించాలంటే అది మొలకెత్తవు కదా మళ్ళీ రెండోసారి. అదేనా మీరు అనేది? విత్తనాల 50% పంట నష్టం విత్తనాల ద్వారానే జరుగుతుంది. రైతాంగం కూడా విత్తనాల ద్వారానే నష్టపోతున్నారు. ఇవాళ వాస్తవానికి రైతుల ఆత్మహత్యలు కూడా విత్తనాల ద్వారానే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇలాంటి క్రమంలో సరే ఇప్పుడు ఈ చేయడం అనేది సంతోషం. ఈ అంశాలను జోడించి చేంజ్ చేసి రైతాంగాన్ని ఇప్పటికైనా ఆదుకోవాలనేదే
మా సంఘం కానీ తరపున శరత్ గారు అంటే ఇది చాలా మేము ఇంపార్టెంట్ మళ్ళీ కోరుకుంటున్నాం. చెప్తున్నాను. మన అన్వేష్ గారు మొదట్లో మాట్లాడి చెప్పారు, మనం కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ రోజున ఈ విత్తన చట్టంలో ఇంకొక పెద్ద డేంజర్ ఏంటంటే, ఎవరన్నా విత్తనోత్పత్తి చేసే కంపెనీ వేరే దేశాల విత్తనాలు ఉత్పత్తి చేసి అక్కడున్న దేశంలో సర్టిఫికేట్ ఏజెన్సీ ద్వారా సర్టిఫికేట్ తీసుకుంటే ఆ విత్తనాలను తీసుకొచ్చి మన దేశంలో అమ్మడానికి అవకాశం ఉంది. ఇక్కడ మళ్ళీ టెస్టింగ్ లేకుండా, ఇక్కడ ఏమీ లేకుండా అట్లా ప్రభుత్వం అవకాశం అట్లా కనుక అయితే ఎక్కడో ఆఫ్రికాలోనో అమెరికాలోనో ఇంకేదో దేశంలో విత్తనోత్పత్తి చేసి ఆ ప్యాకెట్లు మన దగ్గర అమ్మితే ఆ విత్తనాలు నాణ్యత ఏంటో తెలియదు, మన దేశంలో పడితే తెలియదు. దాంతో పాటుగా అదనంగా ఏమొస్తో తెలియదు. ఇప్పుడు గొల్లబామను కలుపు మొక్క ఉంటుంది, మొక్కజొన్నతో వచ్చింది, కరుతుమ్మ చెట్లు వచ్చినాయి, ఆ మొక్కజొన్న ఇంకేదో దిగుబడి చేసినప్పుడు వచ్చింది, ఆ పత్తి విత్తనాలతో కూడా వచ్చింది, మొక్కజొన్న ఇంకోటి వచ్చింది. రేపు పొద్దున విదేశీ విత్తనాలు ట్రయల్ లేకుండా కనుక నిర్వహిస్తే మన దేశ రైతాంగానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఫారెన్ ట్రయల్స్ జరిగిన వాటిని కూడా మళ్ళీ భారతదేశంలో వాటిని ట్రయల్ జరిగిన తర్వాతనే అనుమతించే విధంగా కూడా ముసాయిదాలో మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, అట్లాగే భరద్వాజ గారు విశాఖపట్నం నుంచి. భరద్వాజ గారు చెప్పండి, మీ సందేహం అంటే చెప్పండి. ఇప్పుడు చట్టాలు తయారు చేస్తారు కానీ గజిబిజిగా తయారు చేస్తారు. చాలా చట్టాలు నేను మామూలుగా బేసిక్ గా నేను ఎడ్యుకేట్ అండ్ రైతు బిడ్డలు నేను చెప్పండి సార్. గజిబిజిగా చట్టాలు 4-5 సెక్షన్స్ లో సరిపోతుందండి. ఒకటి రైతు పూర్వం మేము విత్తనాలు తయారు చేసుకునే వాళ్ళే ఆ విధానానికి మళ్ళీ మనం స్వాగతం పలకాలండి. లేదు అంటే విత్తనానికి నేను ఏంటంటే మీ విత్తనాలు అమ్మి రూపాయి పుట్టి ధాన్యం రూపాయి అయితే మరో రూపాయి పుట్టి వేసి ₹2 అమ్మేవాళ్ళంటే రూపాయి వేసి ఆ విత్తనాలు అమ్మేవాళ్ళండి. అంటే ఆ విధానంలో రేట్ నిర్ణయించాలి విత్తనాలకి. అంటే ఒక పుట్టి ధాన్యం ₹1500 అనుకోండి, ఒక పుట్టి విత్తనాలు కావాలంటే ₹3000 తీసుకోవాలి. అంత విత్తనాలకి ధర పెంచడానికి వీలు లేదు అని చట్టంలో రావాలి. రూపాయి అంటే ఒక పుట్టి ధాన్యానికి ఖరీదు ఎంత అయితే అంత డబల్ తీసుకోవాలి తప్ప అంతకన్నా ఎక్కువ విత్తనాలకి వాళ్ళు ఖరీదు తీసుకుంటే లేదు అని చట్టంలో ఖచ్చితంగా చెప్పాలి. తర్వాత ప్రభుత్వాలకు ఉన్న పని ఏంటండి, రైతు విత్తనము నీరు ఎరువులు ఇస్తే, మాకు నీరు విత్తనం ఇస్తే ఎరువులు ఇస్తే బ్రహ్మాండంగా ఈ దేశంలో బ్రహ్మాండంగా పండించండి. అది అవి కేంద్రం చేయాలి పరిధిలో లేదు, రాష్ట్ర పరిధిలో ఉన్నప్పుడు రాష్ట్రాలందరినీ పిలిచి ముఖ్యమంత్రులందరినీ పిలిచి ఒక సమావేశం ఇలా చేద్దాం మీరందరూ కూడా ఏనాడు తీసుకోండి అని చెప్పేటప్పుడు భూమి ఇస్తామని చెప్పేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో థ్యాంక్ యూ సార్ మీ సజెషన్స్కి, ఎందుకంటే అది ప్రభుత్వం కూడా వింటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, సమయం అయిపోయింది. థ్యాంక్ యూ అందరికీ, ఇందులో పాల్గొన్న అందరికీ, సభ్యులందరికీ కృతజ్ఞతలు. ఇక కొన్నేళ్ల నాటి నుండి విత్తన చట్టంపై చర్చ జరుగుతుంది. అలాగే ఇటుపక్క కేంద్ర ప్రభుత్వమైనా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వీటి ఏర్పాట్లో రైతులకు మేలు చేసేలా ఈ కొత్త విత్తన చట్టం రావాలని HM టీవీ కోరుకుంటుంది. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.